So welcome back to Web 3.0 channel. So present we are in Nalgonda. Yes. So in Vijaya Madam home. Vijaya Madam, namaskaram. South India leaders. మా ఇంటికి రావడం కూడా మాకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. అసలు అంటే ఇంతమందిలో మా ఇంటికి వస్తా అని చెప్పడం ఫస్ట్ మాకు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు వీటి మీద మా పేర్లు ఉన్నాయి హిందీలో ఏదో ఉంటది కదా, అది అక్షరం మీద రాసి ఉంటుందంట పేరు తినాలని. సూపర్. యాక్చువల్గా నిన్ననే ఉండే, అంటే పండుగ అనుకోలేదు కానీ నేను వద్దాం అన్నట్టు ఉండే ఒక నెంబర్ ఫిక్స్ 8కి వెళ్దామని. శివరాత్రి అనుకొని మళ్ళీ ఆగి. రైట్ సార్. ఓకే సార్. రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు 12th నుంచి కదా. ఏ డేట్ వస్తుంది రంజాన్ చెప్పి? మళ్ళీ 12th or 11th వస్తుంది. 30 days కేనా? 30 days. ఓకే. అంటే ఉగాది అయిపోయిన 3 days తర్వాత ఉంటుంది. సౌదీలో బట్టి వస్తుంది. చెప్పండి మేడం. విజయ్ మేడం అండ్ శ్రీనివాస్ సార్, మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం? నాకైతే నెట్వర్క్ పెద్దగా అవగాహన లేదు సార్, సీనియర్ అయితే కాదు. మామూలుగా నాకు ఫస్ట్ ఒకటి డిటి డ్రీమ్ అని, నేను రిలయన్స్ లో సెక్యూరిటీగా చేసేది సార్. అప్పుడు చేస్తున్నప్పుడు నల్గొండ రిలయన్స్ స్మార్ట్ లో, అంటే స్మార్ట్, ట్రెండ్స్, డిజిటల్ 3 ఇక్కడ మన వీటి కాలనీలో ట్రెండ్స్ ఉంది కదా. అంటే ఇక వాళ్ళు షిఫ్ట్ లో వేస్తారు అనమాట. ఏ షిఫ్ట్ కు రమ్మని నైట్ మెసేజ్ పెడితే ఆ షిఫ్ట్ కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఆ దాంట్లో ఉన్నప్పుడు అక్క మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, రోజు 200 వస్తున్నాయి, మన జీతంతో పాటు ఇది కొంచెం హెల్ప్ అవుతుంది అంటే నేను నమ్మలేదు ఫస్ట్. కానీ ఇక సర్లే మనం ఎంతకని ఉంటాం. ఫస్ట్ మా అక్క ఒకటి చెప్పేది అనమాట ఎప్పుడు. నేను 10 years ఇంట్లోనే ఉన్నా సార్. ఫస్ట్ మా మామయ్యకి పెరాలసిస్ వచ్చిండే, ఆయనకి సేవ చేసుకుంటే ఇక మా అత్తమ్మ నేను నిద్ర ఉండేది. ఇక అట్లా మా మామయ్య పోక ముందుకు నుంచే మా అక్క ఊకే అనేది అనమాట, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఎప్పుడు ఎవరు నమ్ముకోవద్దు అని. అది ఇక అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళిన. అంటే ఫస్ట్ దాంట్లో ఏం వర్క్ ఉండదు, జస్ట్ పోయి రిజిస్టర్ రాసుకోవడం. అంటే ఇదేదో బానే ఉందిలే, ఈజీగా ఉంది కదా అని వెళ్ళినాం. అక్కడ 9 hours స్టాండింగే మొత్తం. ఇక ఆ విధంగా కొంచెం ఇది డిటి డ్రీమ్ అని డైలీ ROI ప్లాన్లు ఉన్నాయి అసలు. 12 దాటగానే అమౌంట్ రావడం. ఫస్ట్ నాకు చెప్పగానే 7,000 పెట్టిన, ఈయనకు తెలియకుండానే. చెప్పలే. నెట్వర్క్ లో అందరూ అంతే, ఇంట్లో భర్తనేమో భార్యకి చెప్పాడు, భార్యనేమో భర్తకి చెప్పాడు, పోయే వరకు. నేను 7,000 పెట్టినా 7,000కి మంచిగా వచ్చేసింది. తర్వాత మళ్ళీ 18,000 పెట్టుకోక మంచిగా వస్తుంది అంటే నా దగ్గర లేవు అప్పుడు. శాలరీనే 19,000, 18,000 వేరే కాడ అడిగి పెట్టేసిన. ఇంకా నాకు మంచిగా వస్తున్నాయి కదా అని ఎంపడే మా వెంకన్నకి ప్రపోజ్ చేసిన, ఆయనకి ప్లాన్ చెప్పిన. వద్దురా ఇట్లాంటివి వద్దు అన్నాడు. లేదన్నా ఒకటి మంచిగా వచ్చేసినాయి ఆల్రెడీ నాకు, ఇంకోటి కూడా ఇప్పుడు పెట్టేసిన. నేను 18 పెట్టినా, నువ్వు 7 పెట్టా అని చెప్పి ఆయనతోనే స్టార్టింగ్ పెట్టించిన. అతను పెట్టిన నెక్స్ట్ డేనే పోయినది. ఒక్క రూపాయి కూడా తీసుకోలే ఆయన. మీరు పెట్టినప్పుడు పోలే కానీ పెట్టించినాక పోయింది. లాజిక్ అక్కడే ఉంటది. అది ఫస్ట్ కొంత నమ్మేయడానికి చేస్తారు. ఇంకా అందులో రమణ అని సేఫ్ షాప్ లో ఉండేది అనమాట. సేఫ్ షాప్ పర్ఫెక్ట్ 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పటి వరకు చిన్న రిమార్క్ లేదు. నువ్వు అల్ల పోగొట్టుకున్నావు, మస్తు బాధ అనిపిస్తుంది, నీ పైసలన్నీ రాబట్టుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పింది. సర్లే చూద్దాం, ఏడబోగొట్టుకున్నావు అన్నే రాబట్టుకోవాలనేసి మైండ్ లో అయితే కోపం బాధ బాగా ఉండే. ఈయనకు చెప్పలేదు కదా నేను, ఈ ఎటైనా సరే తీయాలి అనే కాన్సెప్ట్ తోని సేఫ్ షాప్ లో ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడ ఎతకాలని పెద్దలు చెప్పారు కదా, గుర్తుకొచ్చింది. 2017 ఇంతకుముందు చేసింది సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పుడు. అది 16 లో అందులోనే యాడ్ అయ్యి ఇది ఎంటర్ అయింది. ఇది అయినాక ఒక ఇది పోయిన వారం 10 రోజులకి ఇక అట్లా సేఫ్ షాప్ లో జర్నీ చేస్తున్నప్పుడు అంత మామూలు వాళ్ళు దొరుకుతారు సార్ అందులో ప్లానింగ్ కి. నేను కొద్ది రోజులు జర్నీ చేసిన
విజయవాడ బెంగళూరు ట్రైనింగ్ కి పోయినప్పుడు 2020 మీటింగ్ హెడ్సెట్ ట్రైనింగ్ అవి పోయినప్పుడు అసలు ఇక మనిషి అంటే ఈ విధంగానే బ్రతకాలి నిజమే ఏదేమైనా సరే అని చెప్పేసి సెక్యూరిటీ దానికి 6 గంటలకి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఉంటే 3 గంటలకు అయిపోతుంది. 3 గంటలకు అయిపోగానే ఎప్పుడు అదే డ్రెస్ మీద పోయేదాన్ని జాబ్ చేసుకుంటుంది ఇది కూడా. అట్లా ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 గంటలకు ఉంటేనేమో ఎర్లీ మార్నింగ్ 8కే పోయేది. యూనిఫామ్ డ్రెస్ వేసుకునేది కరెక్ట్ 12 అంటే ఇక 11:30 దాకా ఎక్కడన్నా ప్లానింగ్ ఉంటే చెప్పేది. 11:30కి కరెక్ట్ డ్యూటీ టైంకి వెళ్ళిపోయేది. అక్కడ తంబు ఉంటది కదా మన ఫేస్ ఉంటది, లొకేషన్ 12 గంటలకు పడకపోతే కథం ఇక ఆ రోజు డ్యూటీ డుమ్మా కొడితే ఈయనకు తెలుస్తుంది కదా ఎన్ని మేనేజ్ చేయాలో నెట్వర్క్ లాగా సార్. అట్లా ఇక కొంచెం ఈయనకు పరిచయం చేసినాం. ఇక బెంగళూరు ట్రైనింగ్ కి తీసుకుపోయినానని విజయవాడ ట్రైనింగ్ తీసుకుపోయినా. ఇదంతా పెద్ద పెద్ద అమౌంట్లతో ఉంది, నువ్వంటే పెట్టినావు వద్దంటే పెట్టినావు అని చెప్పేసి. అంటే బుల్సే కావడానికి ఇంకా 2 రోజులే ఉంది, బుల్సే కావాలి మేడం, విజయ్ మేడం మీరు బుల్సే కావాలి అని అంటే ఈయన ఐడినే కొట్టేసిన 17,000 పెట్టి. ఈయన వద్దు వద్దు అంటూనే ఉండే అప్పటికి. చెప్పకుండా కానీ చేసింది చెప్పే ఐడియా అరువులే ఉండదు సార్ అక్కడ. ఆల్రెడీ సేఫ్ షాప్ పర్చేజ్ చేసింది, ఇంకా కొట్టకుండా ఎట్లా ఉంటుంది సార్. ఇక బుల్సే కావాలి అంతే, ఈ వీక్ లో అన్నారు కదా కావాలి. ఇంకా ఒక 2 ముగ్గురిని మా దాంట్లో 1 ఇయర్ 4 years అక్కడ ఏమైందంటే మా పిల్లలనే మా దాంట్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ నే ఐడీలు వేయించిన. ఇక వాళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళకి ఏదో ఇవన్నీ షోస్ ఇవన్నీ షూట్ లెంత్ ఇవన్నీ ఇచ్చి ఏం బాగాలేదని చెప్పేసి నాకు ఇంకా మంచిగా అనిపించలేదు సార్. మనకు వచ్చే 500 కోసం వాళ్ళతో నెల మొత్తం జీతం వాళ్ళది. ఇంకా కొందరు పార్ట్ టైం పిల్లలు ఉండేది 6,000 జీతం వాళ్ళది, వాళ్ళతో కూడా పెట్టించిన. ఇంకా అట్లా 3 నెలల జీతాన్ని నేను ఒక 500 కోసం చేస్తున్నానా అనిపించింది నాకు. డ్రాప్ అయినా సార్ అంతే. ఇక అంతలే మాకు రత్నం రాజు అని ఆంధ్ర నుంచి వచ్చిండు. నేను ఈ సేఫ్ షాప్ చేస్తుండగానే ఇంటికి తీసుకొని వచ్చిండు మా అన్నయ్య. ఇంటికి తీసుకొచ్చి నీతో మాట్లాడాలంటుండ్రా, నువ్వు అది వద్దంటే చేస్తున్నావు. అలా కూడా మళ్ళీ మా అన్నయ్యని పెట్టించిన సేఫ్ షాప్ లో 17,000 పెట్టి. నా మొహమాటానికి పెట్టిండు. అలా కూడా పెట్టి ఇది ఓకే పోరి అంటాడు అనమాట చెల్లెళ్ళని. ఈ పోరి వినట్లేదు, వేరేది ఏదన్నా మార్కెట్ తగిలియాలి మాకి అని చెప్పేసి హైరెక్స్ తీసుకొని వచ్చిండు. అది ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ అయితే ఇక షాప్ ఉంటది, కిరాణం కదా అది షాప్, అది బిజినెస్ నడిచినా నడకపోయినా అని చెప్పేసి ఆ ఫ్రాంచైజ్ అని ఆ షాప్ పెట్టిన. ఆ షాప్ పెట్టినాక 1 month కే వచ్చింది సార్ నాకు మెటాఫోర్స్ పరిచయం. అసలుకి అసలు ఐరెక్స్ తీసుకోకపోతుంటే దానికి 1,05,000 కట్టిన ఫ్రాంచైజ్ కి. అదేమి ఇవ్వడు మనకి, జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇస్తాడు, సమానంతా మన పైసలే. 1,05,000 ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్తాడు. కంప్యూటర్ మనయే, సిస్టమ్ మనదే, అన్ని మనయే. ఒక కోడ్ ఐడి ఒక జస్ట్ దానికే 1,05,000 పెట్టిన. ఇప్పుడు అదంతే పోయింది. ఇక హైరిక్స్ లా టీమ్ బిల్లు కాలే, వేరే వాళ్ళ బిల్లులు కొడుతుంటే నాకు నెలకు 2,000 బిల్లు పడుతుంది మీద. వేరే వాళ్ళ బిల్లులు, వేరే టీం వచ్చి నా దగ్గర షాపింగ్ చేస్తారు. మీకు ఎలా పడుతుంది బిల్లు? నేనే కదా బిల్లులు కొట్టాలి. వాళ్ళ ఐటమ్ తీసుకుపోతే ఐటమ్ మీద 1 to 2% అని ఉంటది, 1 నుంచి 2% అని. ఆ 1 నుంచి 2% లో వేరే ఐడీలు కదా, వేరే వాళ్ళు క్రాస్ లైన్, ఇప్పుడు మన పక్క టీం వాళ్ళు కదా వచ్చి షాపింగ్ చేస్తారు. నాకేమో రాదు కదా రిఫరల్ ఇన్కమ్, కానీ బిల్లు మాత్రం కొట్టాలి. బిల్లు మీద మనకి 1,00,000కి 1,000 పడుతుంది. అట్లా నెలకు 3 లక్షలు 4 లక్షలు బిల్ చేసేది. నాకు 2,000 3,000 మీద పడేది. ఎంత టీం ద్వారా వస్తుంది ఎంత అని. అయినా కూడా మనకు కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ పెరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేటర్లు హైరిక్స్ లా కూడా మనకు ఇన్వెస్ట్మెంటే సార్, విప్స్ లాగా 4 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ అని లక్షల డిజిటల్ ప్లాన్ అది కూడా స్టార్ట్ అయింది. ఇక పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు. ఓకేలే చేతికి వెళ్ళిపోతామే కానీ కమ్యూనిటీ మంచిగా పరిచయం అవుతుందని ఈ దశగిరి సారు, జగన్నాథం సార్ వీళ్ళందరూ నాకు
హైరీచ్ లో పరిచయం అయిన వాళ్ళే, ఆహాహా. ఆల్రెడీ హైరీచ్ ఉన్నారు. హైరీచ్ లో ఉన్నారు, లక్షలు లక్షలు పెట్టియడం, ఐడియల్ కొట్టియడం, ఇవన్నీ అట్లా మంచి మెంబర్స్ అయితే పరిచయం అవుతారు కదా అని చెప్పేసి జర్నీ స్టార్ట్ చేసిన. ఇంకా ఈ అంతల్లే కలీం సారు వెంకటరెడ్డి సార్ ఇద్దరు వచ్చారు. వచ్చేసి ప్లాన్ మెటాఫోర్స్ అని ఉంది ఒకటి, అంటే వెంకన్న కాడికి పోయి ఐడి కొట్టుకొని ఆయన లింక్ తీసుకొని డైరెక్ట్ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఫోన్ చేసిండు, ఇట్లా వస్తుర్రా నువ్వు ప్లాన్ విను, నచ్చితే చేద్దాం అంటే మనం ఇప్పటికే హైరీచ్ లిని పెట్టినాం కానీ అంటే తక్కువ అమౌంట్ రా, నీకు ఎంత పెట్టబుద్ది అయితే అంతే పెట్టు అని చెప్పారు. సర్లే అని చెప్పేసి షాప్ లో 1000 రూపాయలు ఉండే, థర్డ్ స్లాట్ కొడతా అన్నారు. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అన్న అంటే ఆయన మళ్ళీ 2500 కొట్టిండు పేమెంట్ కలీం సార్ కి. 3500 స్లాట్ కంప్లీట్ చేసేసింది. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అట్లా జర్నీ ఫిబ్రవరి 27th, ఇప్పుడు 1 year గా 23. రాలే, ఓన్లీ స్లాట్స్. అప్పుడే మంచిగా అనిపించింది సార్ అసలుకి. ఇక ఈమె నేను అంటే ఇక నేను మెటాఫోర్స్ లో ఎప్పుడైతే యాడ్ అయినో హైరీచ్ లో మాధవక్ ఉండేది అనమాట. షాపింగ్ వచ్చేది, కొంచెం జెన్యున్ గా ఏదన్నా ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడం, ఎందుకంటే సమానికి వస్తుంది కదా, చూస్తా కదా ఈ అక్క అయితే బాగానే ఉంటట్టుంది, చెప్తే బాగుంటది అని 2 రోజులు టైం తీసుకొని చెప్పిన మెటాఫోర్స్ ప్లాన్ ఉంది అక్క ఒకటి ఇంటవా అని. ఫస్ట్ ఇన్లే ఆమె విప్స్ లో అప్పుడు మస్తు ఇంట్రెస్ట్ గా విప్స్ బాగా చేస్తుండేది మాధవికి. అయితే ఇక ఆ విప్స్ నాకు విప్స్ లో ఐడి చేస్తే నీకు మెటాఫోర్స్ లో ఐడి చేస్తాను అంటే అంత అమౌంట్ అయితే నేను పెట్టలేనక్క మరి అంటే ఫ్రీ ఐడి వేసుకోరా 2000 అన్నది. మరి వేస్తే ఖచ్చితంగా చేస్తావు మెటాఫోర్స్ లో అన్న, నేను మాట తప్పను అన్నది. సరే అని ఎంబడే 2000 నాకు తెలియకుండానే వేసిన. అలా కూడా కిరాణా షాప్ లో పేమెంట్ ఉంటే ఆమె సామాన్ తీసుకుంది, అదే అమౌంట్ ఆమెకి ఇచ్చేసిన, సామాన్ తీసుకొని వెళ్ళింది, ఇక కొట్టేసిన అది. అట్లా ఇక మాధవకతోని జర్నీ స్టార్ట్ అయింది. ఈమె ఏంటంటే హైరీచ్ కోసమే వచ్చింది. అప్పుడు వీళ్ళు అప్లై నగేష్ అని ఉండేది, హైరీచ్ కాడికి వచ్చి మాట్లాడుకుంటూ పర్సనల్ విషయాలు కొంచెం డిస్కషన్ చేసేది. చేస్తున్న పరిచయంలో ఈ అమ్మాయి కూడా కొంచెం జెన్యునే, ఈ అమ్మాయితో కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి మెటాఫోర్స్ పరిచయం చేసిన సార్. అమౌంట్ లేదు మేడం నా దగ్గర, మరి ఐడి కొడతా నేను, నాకు ఒక వారం రోజులలో వస్తాయి ఇచ్చేస్తా అన్నది. సరేలేరా అని చెప్పేసి ఐడి కొట్టేసి అట్లా స్టార్ట్ అయింది సార్. ఇక ముగ్గురం ఒక స్కూటీ మీద వెళ్ళేది, ఇక మధ్యలో కూర్చునేది, వెనకాల మాధవక కూర్చునేది. ఇక ఊర్లల్లో ఫస్ట్ ఊర్లలోనే నల్గొండలో అసలు ఒక్కరికి కూడా చెప్పలేదు సార్. నల్గొండలో ఇక హైరీచ్ లో నీకేం డబ్బు చూపించలే, డిటి డ్రీమ్ లో ఏం డబ్బు చూపించలే, సేఫ్ షాప్ లో కూడా ఏం చూపించలే. మెటాఫోర్స్ లో పోయి మాత్రం సాయంత్రం పూట ఎట్లా లేదని ఒక 4000 3000 2500 తీసుకొని వచ్చి ఇచ్చేది నాకు. మాకు షాప్ 6000 నడిస్తే 600 మిగులుతుంది, 2% కాబట్టి. ఇక అట్లా మంచి ఎంకరేజ్ చేసిండు, మెటాఫోర్స్ బాగుంటది అని చెప్పిండు. ఇక సరేలే చేసుకో నేను ఉంటా షాప్ లా అని చెప్పేసి సపోర్ట్ చేసిండు. ఇది మాత్రం ఇక చెయ్యి నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఇక కొంచెం ఇబ్బంది అవుతుండే అనమాట షాప్ లో. ఊరికే ఈయనకి వాటర్ ప్యూరిఫైడ్ వస్తుండేది. ఇక నాకు కొంచెం టీమ్ బిల్డ్ కానప్పుడేమో నాకు కొంచెం డైరెక్ట్ ఐడియాలు వేసుకున్నా సార్. ఇమీడియట్ గా డబ్బు వచ్చేది తీసుకొచ్చి నా చేతిలో పెట్టేది, చూసేది, మంచిగా అనిపించింది. టీమ్ బిల్డ్ అయినాక టీం ఎంత పోయేది, ఇంకా టీమ్ కే కింద 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 నా కింద 9వ వ్యక్తికి కూడా నేను సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళేది. వీటిలాగానే నాకు అంత అర్థం కాలేదు సార్ ఫస్ట్. ఇక ఈ మెటాఫోర్స్ లో మనకు డైరెక్ట్ ఐడియాలు ఉండాలి, అట్లా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. జగన్నాథం సార్ కి కొట్టడం కూడా అదే మా మిస్టేక్, వాళ్ళ వైఫ్ది వాళ్ళ కొడుకుది, లేకపోతే అసలు కొట్టకపోదు తెలిస్తే. అట్లా అయిపోయింది కదా.
ఇంకా అప్పటి నుంచి శేషమ్మగూడెం, కేశాజ్, మీ ద్వారానే వచ్చిందా మెటాఫోర్స్ లోకి? మాధవక్క 2 రోజులు పలానా సార్ ఉంటాడ్రా నువ్వు అడిగిపోయి కలువు అని అంటే మన ఇద్దరం పోదాం దా అక్క అని అంటే మన ఇద్దరం పోదాం దా అంటే నేను చెప్తే వినడ్రా ఆల్రెడీ విప్స్ లో ఉన్నాం, విప్స్ ఎదురుగానే ఉంది కాబట్టి ఎదురుగానే విప్స్ ఉండేది అనమాట. సార్ కి ఎదురుగానే విప్స్ ఉండేది. మా మేనేజర్ చెప్తాడు మళ్ళీ నేను విప్స్ చేయకుండా వేరే చేస్తున్నానే అంటారు అని చెప్పేసి కూర్చోబడి అని చెప్పేసి అంటే నేను వెళ్ళి చెప్పినాం. సరేలేమ్మా ఆడపిల్లలు వచ్చారు మీరు, నాకు ఇదేం అర్థం కావట్లేదు, ఇలా డబ్బు వస్తే మాత్రం నేను వర్క్ చేస్తా, సరే ఇక 2 ఆడపిల్లలు వచ్చారు అని చెప్పేసి 3500 పెట్టి ఐడి వేసింది ఆ రోజు. వేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వేరే వాళ్ళు వచ్చి చెప్పిరట, ఆడపిల్లలు చెప్పారు కదా అని లైట్ తీసుకున్న వేరే వాళ్ళు కూడా వచ్చి చెప్తారు కదా అని యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసిరంట సార్. ఇక మేము అప్పటిదాకా మేము వీడియోలు చూడలేదు, ఎంతసేపు ఉన్న రియా సార్ జూమ్ లో చెప్పడం, ఆ జూమ్ ఫాలో కావడం, నెక్స్ట్ డే పోవడం, ఇంతే తప్ప యూట్యూబ్ లో ఈ వీడియోస్ ఉంటాయి అనేది కూడా మాకు తెలియదు అసలు. లేకపోతే వేరే తిరిగి ఉండేది అప్పుడు, ఎందుకంటే చిన్న బేబీస్ మేము కూడా. ఇప్పుడు మనకి మెటాఫోర్స్ ఎట్లా ఉందో అట్లనే ఉన్నాం, ఆ జర్నీ ఎట్లా ఉండేదో. ఇక జగన్నాథం సార్ కి 3:30కి డ్యూటీ ఉంటది, ఎర్లీ మార్నింగ్ 3:30కి పోతాడు. అప్పుడు కస్టమర్లు ఎవరు ఉండరు ఆడ పెట్రోల్ పోసుకోవడానికి. మీ వీడియోస్ మొత్తం తీసేది ఇక మెటాఫోర్స్ నరేందర్ సార్ ఇట్లా అని చెప్పేసి చూసేది. ఆ వీడియోస్ నాకు ఎంపటే 4 గంటలకు పెట్టేటోడు మార్నింగ్ పెట్టి 6 గంటలకు నేను షాప్ పోతా కదా, పోగానే నాకు ఫోన్ చేసేది వీడియో పెట్టినా చూడమని. నేను ఆ వీడియో చూసి మీకు నోట్స్ చూపించిన కదా, ఇంకా అట్లా ఫాలోఅప్ చేసుకునేది, ప్రిపేర్ చేసుకునేది. ఇక ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ నోట్స్ కి ఎక్కించుకునేది, మీ యూట్యూబ్ లో ఉన్న ఇంపార్టెంట్ అన్ని. 12 కొట్టే ముందు నాకు ఫోన్ చేశారు, కొట్టక ముందుకే చేసిన సార్ కి చేసి ఇట్లా మా అప్లయన్స్ చెప్తున్నారు సార్ 12th వరకు వస్తే రాయల్టీ వస్తుందా. నేను అంటే ఎవరెవరు పెట్టుకోవాలి, నేను మా అన్నయ్య ఇద్దరం రెడీ అవుతున్నాము. రాయల్టీ అయితే రాదు మేడం, యూనిటీ వర్క్స్ లో టైర్స్ కొని కైండ్లు కొంటే ఎనర్జీ వస్తుంది. అంటే మోసపోయే ముందు ఫోన్ చేసిర్రు, అయినా మోసపోయారు. నేను వద్దని చెప్పిన స్పెషాలిటీ చెప్పిండు. నేను చెప్పిన మాధవక్కకి చెప్పిన, మా అన్నయ్య కూడా చెప్పిన, సార్ అయితే ఇట్లా అంటుండ అన్నయ్య దానివల్ల కాదంట మరి అనంటే మాధవకి ఏమన్నదంటే మన కింద 4 రెడీ అయ్యరా 2 లక్షలు ఇవ్వడానికి, మన పైన 4 రెడీగురు, నేనైతే రెడీగా ఉన్నా, ఇక నీ ఇష్టం మరి నువ్వు పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే లేదు, నేనైతే పెట్టుకుంటా, ఎందుకంటే నాకు మళ్ళీ 2 లక్షలకి 12 స్లాట్ రానే రాదుగా అని చెప్పేసి బలవంతం చేసింది. అయినా కూడా నేను చేతులు ఎత్తేసిన, ఆఖరికి నాకు వడ్డీకి అడిగిన, ఎవరు ఇవ్వట్లేరు, 3 రూపాయల వడ్డీకి కూడా అడిగిన, అయినా రావట్లేవు. ఇక చేసుకుంటే చేసుకోరాక మీరు. మా అన్నయ్య కూడా చేస్తే మా అన్నయ్య కూడా అదే చెప్పిన, నువ్వు చేసుకోనా, ఇంకా నువ్వు ఒకరు ఉంటే చాలే, మన ఇంట్లో ఇద్దరం ఎవరో ఒకరు అయితే ప్రతి దాంట్లో వేస్తూనే ఉన్నాగా, నువ్వు ఉంటే నేనన్నా, నేను ఇప్పిస్తలేరా మరి, ఇంకా నువ్వు ఒక్కదాన్ని ఎప్పుడు వస్తావో వాళ్ళందరూ చెప్తారు కదా, అందరు పోయినాక నువ్వే అప్లై అయ్యి వాళ్ళకి, నీ కింద వాళ్ళందరు 12th కి వచ్చి నువ్వు లేకపోతే ఏం బాగుంటది, ఏదైనా మీటింగ్లు అవుతున్నప్పుడు కూడా నిన్నే పేరు పెట్టి బాగా చేస్తారు కదా, నువ్వు ఉండు అని చెప్పేసి అన్నయ్య డబ్బులు అరేంజ్ చేసిండు, అయిపోయింది అది. అది ఇంకా ఘోరం. చూసుకునేసరికి రాయల్టీ రావట్లేదు, కాయిన్స్ రావట్లేదు, ఏం రావట్లేదు. అంటే యాక్చువల్గా ఏమన్నాడు అంటే మనిషికి 2000 కాయిన్లు కూడా ఇస్తాను అన్నాడు గిఫ్ట్ గా. ఇవ్వలే. ఇప్పుడు నాగయ్య సార్ అందుకనే కదా ఫైర్, ఆయనకి 2900 కాయిన్లు ఇస్తా అన్నాడట. ఆయన డ్రాప్ కావడానికి కూడా ఇప్పుడు కారణం అదే. అప్పుడు స్టార్టింగ్ లో కొన్ని ఇచ్చేవాడేమో, కానీ ఇప్పుడు ఇంత రేట్ పెరిగినాక ఇప్పుడు కదా సార్, అప్పుడే కదా తెల్లారి నుంచే పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు నాగయ్య సార్, రేపిస్తా డ్రాప్ చేసిండు. ఇక చీటర్ అని చెప్పేసి అర్థమైపోయింది. ఇక మాకేందంటే కీవర్డ్స్ తీసుకున్నారు, ప్రేమ్ కీవర్డ్స్ తీసుకుండు. ఇక మాధవక్క నేను చేయనంటే చేయను, ఇక మెటాఫోర్ చేయను, ఏం చేయను, నాకు ఏం అవసరం లేదు అని చెప్పేసి ఇక బాగా బాధపడుతుండే. మన టీంలో ఒకరు పోయినాయి అంటే రేపన్నాడు మళ్ళీ వీళ్ళనే కదా పిలవాలి. టెక్నికల్ గా మాకు అప్పటికి ఏమీ తెలియదు. టైర్ల యాక్టివేషన్ కూడా వీడియో కాల్స్ షేర్లు అట్లా చేసి టైర్ యాక్టివేషన్ చేయించేటోడు.
ఇక సరేలే అని చెప్పేసి సెల్ అది చేసేది. మేడం ఇప్పుడు మీరు ఆ టీం చూసి రెండు టీంలకు మీరు ఏం డిఫరెన్స్ గమనించారు ఈ 6 నెలల జర్నీలో? నాకు తెలిసింది సార్, ఎవరిని ఫోర్స్ అయితే చేయం సార్ మన దాంట్లో. వాళ్ళ కెపాసిటీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకొని వాళ్ళకి నచ్చిందంటేనే మనం స్లాట్లను ముందుకు తీసుకొస్తున్నాం. లేదంటే టీం ద్వారా రావడానికి ఎంకరేజ్ చేస్తాం. మాక్సిమం మన ఇప్పుడు ఉన్న మీ టీం మొత్తానికి స్లాట్లు టీం ద్వారా రావడానికి 100% చేస్తాం మనం. ఒకవేళ వాళ్ళు ఏమంటారు ఇన్వెస్ట్మెంటర్లు అనుకోండి, అప్పుడప్పుడు మనం స్లాట్లు అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నాం, కానీ ఆఫర్లు అనేది లేదు. అందుకనే కదా సార్ జర్నీ చేస్తున్నాం. బిజినెస్ ఆఫర్ అనేది మనం ఒక మార్కెట్ లోకి వెళ్ళినట్టే. రోజు చెప్పే సబ్జెక్ట్ క్లాసిక్, ఎవరైనా క్లాసిక్ చెప్తారు, కానీ దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. అవును, కొత్తది ఏం కొత్త స్టైల్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఒకటో రెండో పాయింట్స్ ఇట్లా చెప్పేస్తారు అన్నట్టు. అది అట్రాక్టింగ్ మన సౌత్ ఇండియా లీడర్స్కి వచ్చిన సబ్జెక్ట్. అదే అయినా వే ఆఫ్ స్టైల్. మనకి ఇప్పుడు ఒక యాప్ అయితే ట్రస్ట్ వాలెట్ ఎట్లా ఉండే, అది రోజు అప్డేట్ 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 అని ఎట్లా ఉంటుందో మన దాంట్లో కూడా అంతే సార్. క్లాసిక్ అనేది టాక్ టైల్ సబ్జెక్ట్ అంతా అదే, వే ఆఫ్ స్టైల్ వేరే ఉంటుంది. ఒక్కొక్కరు ఈరోజు రాకేష్ సార్ వస్తుండు, క్లాసిక్ గురించి ఏ విధంగా చెప్తుండు. అది ఇంక మనం ఇంకా రేపు ఇదే చెప్తే బోర్ కొడుతుంది కదా. నెక్స్ట్ ఈయన ఎట్లా చెప్తాడు, అతను ఎట్లా చెప్తాడు, అతను ఎట్లా ఇట్లా ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది సార్. బాగుంటుంది. సో మన జూమ్లో ఈ మధ్య కాలంలో మీ గొంతు, విజయ్ మేడం గొంతు, అప్పుడప్పుడు తన్వీర్ 1-2-3 సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. తర్వాత నాగమణి మేడం ఈ మధ్యలో 2 times జూమ్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. అంటే సౌత్ ఇండియా జూమ్లో ఒక ముందడుగు, మహిళలు కూడా జూమ్ చెప్పే స్థాయికి రావడం అనేది చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సో చాలా అవసరం ఉంది మేడం ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఇంప్రూవ్ కావాలి. మెటాఫర్స్ లో లేడీస్ తక్కువ సార్. తక్కువన్నారా? ప్రోడక్ట్ దాంట్లో కుప్పలు లేడీస్. ఆ వెస్టేజ్ లో చూస్తే లేడీస్ ప్రోడక్ట్ విషయాలలో కుప్పలు, టెక్నాలజీ విషయాలలో లేడీస్ ఎందుకు వెనకబడి ఉంటారు అనేసి మాకు ఛాలెంజ్ తీసుకోవాలి. వచ్చినంత మేము అందుకనే ముందుకు వస్తున్నాం సార్. విజయ్ మేడం ఏమైనా మాట్లాడగలుగుతారా అంటే ఇక్కడున్నా సార్ ఎంపటే అన్మ్యూట్ తీసుకొని మాట్లాడేస్తుంటాం. ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్న వాళ్ళని వేరే వినకుండా చేసేస్తారు. ఇక ప్రొడక్టే తోపు, ఈ కంపెనీ తోపు, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటది, మిగతా ఏవి కూడా ఉండవనే అది మైండ్ లో చేసేసి ఎంత అద్భుతమైన ప్లాన్ వచ్చినా కూడా వినలేం. మనదే వాళ్ళకి చెప్తాం కానీ వాళ్ళని మనం వినం. అసలు వాడు ఏం చెప్తున్నాడు, ఏంటి అప్గ్రేడ్ ఏంటి ఏమి ఉండదు. ఎగ్జాంపుల్ దృశ్యం సినిమాలో చాలా మంది ఉన్నారు. దృశ్యం సినిమాలో అబద్ధాన్ని నిజం ఎట్లా చేస్తారు అంతే, అట్లనే అయిపోతుంది. కాకపోతే మోటివేషన్ ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ప్రొడక్ట్ బేసిక్ లో ఇన్కమ్ రీచ్ కాలేము సార్ అనుకున్నంత. యాజ్ ఎ నెట్వర్కర్స్ గా మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయి మేడం? మెటాఫోర్స్ జర్నీ దాదాపు ఫిబ్రవరికి 1 year కంప్లీట్. సో మన టీంలోకి వచ్చి ఒక 5 months కంప్లీట్ అనుకోండి. ఏం డ్రీమ్స్ ఉన్నాయి? డ్రీమ్స్ అయితే ఉండాలనేది ఒక పాయింట్ ఉంటుంది నెట్వర్కర్స్ లో. ఇది చూస్తుంటే మీరు డ్రీమ్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మీ మాటల్లో ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి చెప్పండి. అంటే అంతకుముందుకు నేను ఒక నార్మల్ పర్సన్ సార్. ఇంట్లో మా సార్ తెచ్చి పెడితే తిని, అక్కడ టీవీ ఉంటే ఇక్కడ ఇలాగే ఒక మెత్త వేసుకొని ఆడుకోవడం, టీవీ చూడడం, సీరియల్ చూడడం, 5 కాగానే ఇల్లు కూడా ఇంట్లో పని చేసుకోవడం. అట్లా ఉన్న పరిస్థితులలో బాగా మాకు మోటివేషన్ చేసింది. అక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఇక కొంచెం ట్రైనింగ్లకు వెళ్ళినామో, ఓహో మనిషికి కొన్ని డ్రీమ్స్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మనిషి అంటేనే డ్రీమ్స్ ఉండాలి. ఏదో తిన్నామా తెచ్చి పెడితే తిన్నామా అని కాదు. ప్రతి మనిషి దేవుడు ఒక వరం ఇచ్చిండు సార్ మనిషికి. ఎవ్వరికి లేనిది గొప్పది ఏంటి అంటే మనకి మాట ఉంది. ఏ జంతువులకి వేటికి లేదు. మనకు తెలివింది, బ్రెయిన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాబట్టి మనకంటూ ఒక డ్రీమ్స్ పెట్టుకోవాలి. నా డ్రీమ్స్ నాకు బాగా డేట్తో సహా కలర్తో సహా అన్నీ పెట్టాలనుకున్నా, అది రాతపూర్వకంగా పెట్టుకుందాం అనేసి ఫస్ట్ చేసి అది ఇందులో సక్సెస్ అయిందా కాలేదా అని డేట్ ఫిక్స్ చేసుకోవాలి సార్. ఆ విధంగా చేసుకున్నా. 2026 పెట్టుకున్నారు, అన్నీ ఉన్నాయి దీంట్లో. సీను సార్ మీ మేడం చెప్పింది డ్రీమ్స్ పెట్టుకునేటప్పుడు ఇద్దరు కలిసి. అంటే యాక్చువల్ గా సార్ ఆ రోజు నా బర్త్డే అన్నమాట. ఇది ఫ్లెక్సీ కొట్టించే రోజు నా బర్త్డే. అయితే ఇతను మంచి డ్రెస్ ఇప్పిస్తాపా అని అంటుండే. ఎంతలా తీసుకుంటా అంటే 1000 రూపాయలలో తీసుకో అన్నాడు.
రూపాయలలో తీసుకునే డ్రెస్ నాకు 2 రోజులు 3 రోజులు యూజ్ అవుతుంది. దానివల్ల నేను ఏం బ్రెయిన్కి ఎక్కించుకోలేను. నాకంటే ఒక కోరిక ఉంది, డ్రీమ్ ఉంది. పొద్దున్నే లేవగానే అది గుర్తుకొస్తే బద్ధకంగా ఉన్నా కూడా కొంచెం మోటివేషన్ అయిపోతుంది. అరే మా సార్ని మరీ షాప్ తీసేసి మరీ మేము పెట్టుకున్నాం కదా అని చెప్పేసి నాకు బాగా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్, ఫస్ట్ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలి సార్. నాకు కొంచెం గోల్డ్ కూడా బ్యాంక్లో ఉంది. ఆ గోల్డ్ మొత్తం బయటికి తీసుకొని ఇంకా కూడా నేను సంపాదించుకోగలుగుతాను. నాకు మెటాఫోర్స్ అనేది ఒక యూనివర్సల్, అంతే. అది మనకి కొన్ని యూనివర్సల్లో వదిలేస్తే ఇప్పటి వరకు మళ్ళీ ఎట్లయితే పోలేదో మన శ్వాస, గాలి అన్నీ ఎట్లయితే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు కూడా మెటాఫోర్స్ అనేది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే కోటీశ్వరం అవుతామా బికార్లం అవుతామా అనేది మనం యూజ్ చేసుకునేది. ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని ఎంత ఫాస్ట్గా మనం వర్క్ చేసుకుంటే అంత ఈ డ్రీమ్స్ అన్నీ నేను నెరవేర్చుకుంటా అనిపిస్తుంది సార్. కాకపోతే లాంగ్ టర్మ్ పెట్టుకున్నా, ఎందుకంటే షార్ట్ టర్మ్లో తీసుకోవచ్చు. ఫ్లైట్ ఎక్కలే ఇంకా ఎక్కలేదు సార్. తిరుపతి పోయిరండి. జూన్లో మనం దుబాయ్ వెళ్తున్నాం. దుబాయ్ రావాలి, లాడో గారిని కలుద్దాం డైరెక్ట్. ఓకే సార్. పిల్లలు ఏం చదువుతారు మేడం? బాబు ఇప్పుడు 9th సార్, పాప 7th. వాళ్ళు ఎప్పుడైనా మీరు జూమ్ చెప్పేటప్పుడు, జూమ్ వినేటప్పుడు మెటాఫోర్స్ గురించి విన్నారా? వింటారు సార్, వింటారు. నేను జూమ్ చెప్పడానికి వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుంటే టీవీ చూస్తుంటారు కదా, ఈ రోజు నాకుంది ప్లాన్ అనగానే ఇంకా వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని కూర్చోపో చెప్పు అని చెప్తుంటారు. సపోర్ట్ ఇస్తారు సార్. ఓకే. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సార్ కూడా ప్లాన్ చెప్తుంటారా? ప్లాన్ చెప్పాడు సార్, వింటాడు. సో ప్లాన్ మొత్తం గంటసేపు చెప్పాలని ఏం లేదు సార్. 2 మాటలు చెప్పిన ఐడియా పడ్డదా లేదా లెక్క. అంతే. 4 ఐడియాలు పడ్డాయని నిన్న నిజమేనా సార్? మీరు అంతేనా? అతను కస్టమర్లు సార్ వాళ్ళు. అదే అంటే మీకు ఉండే ఫేస్ వాల్యూ వల్ల మటే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లాన్ ఏం చెప్పకపోయినా సరే, సీను నువ్వేది ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటివి ఏం తీసుకురాలేదు, ఒకటి తీసుకొచ్చినావు అంటే సరేలే అని చెప్పేసి ఎంపటే. ఓకే. సో మెటాఫోర్స్ జర్నీ మంచిగా అనిపిస్తుంది చాలా సార్. అసలుకి ఒక జీవితమే కొత్తది అనిపిస్తుంది అసలు మెటాఫోర్స్ లో. నిజం సార్. మనం చూసి మీకు ఎప్పుడన్నా అనిపించిందా మేడం మనం ఎక్కువ మంది లైఫ్ సెటిల్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ లో అనిపిస్తుందా? 100% సార్, 100%. వాళ్ళు జస్ట్ మనం చెప్పిన మాట వింటే చాలు, వాళ్ళ లైఫ్ సెట్ చేసినట్టే. వింటే చాలు, వాళ్ళని ఎక్కడికో మనం వెళ్ళేదాకా వాళ్ళని పట్టుకొని లాగాల్సిన అవసరం లేదు. ఒక్క మాట వింటే చాలు, చెప్పింది వింటే చాలు వాళ్ళంతే. అట్లాంటి ప్రాజెక్ట్ సార్ ఇది. వేరే దాంట్లల్లో నాతో పాటు నువ్వు ఒక 5 సంవత్సరాలు జర్నీ చేయి, 10 సంవత్సరాలు జర్నీ చేయి, నీ లైఫ్ అట్లేం లేదు. మనం ఎప్పుడైతే ఒక అడుగు వేసినామో ఆ అడుగుకి వాళ్ళు సపోర్ట్గా వస్తే చాలు ఒక అడుగు. నా ఉద్దేశంలో అయితే మెటాఫోర్స్ అనేది ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు చూడలేదు సార్ ఇంత జెన్యున్గా, ఆన్ ది స్పాట్, విత్ ఇన్ సెకండ్లో ఇన్స్టాంట్ పేమెంట్ అనేది ఇంతవరకు నేను తెలుసుకున్న ప్రాజెక్టులలో. కానీ ఇంకా కొన్ని ప్రోడక్ట్ దాంట్లో కూడా ఐడీస్ వేయించుకురు. ఇట్లానే ఏంటంటే మనం మెటాఫోర్స్కి వస్తున్నాం. నేను సబ్జెక్టు ఫస్ట్ తీసుకుంటాను సార్. ఆడ మనం తీసుకుంటేనే వేరే కాడికి వెళ్ళినప్పుడు మనకు ప్రోడక్ట్ వాళ్ళు ఇదే గ్రేట్ అన్నారు అనుకోండి, దానికి దీనికి డిఫరెన్స్ చెప్పాలంటే దాని గురించి మనకు తెలియాలి ఫస్ట్ అని చెప్పేసి దాని గురించి మొత్తం డెప్త్గా తెలుసుకున్న తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మనం సమాధానం మెటాఫోర్స్ చెప్పేసరికి వాళ్ళు హవక్ అయిపోతారు. అవును సార్. ప్లాన్ చెప్తాం మనం కూడా. ప్లాన్ సబ్జెక్ట్ అర్థం చేస్తే చాలు. మనం ప్లాన్ ఎట్లా ఉండాలంటే కొంతమంది దగ్గర 5 నిమిషాలే చెప్పాలి, కొంతమంది దగ్గర 10 నిమిషాలు చెప్పాలి, కొంతమంది దగ్గర గంట కూడా చెప్పాల్సి వస్తుంది. ఎదుటి కస్టమర్ టైంని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు బాగా మీరు నల్గొండ వరకు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు సౌత్ ఇండియా మన మెటాఫోర్స్ ఏమో యూనివర్సల్, ఇంటర్నేషనల్. సో సంతోష్ సార్ కింద అమెరికాలో ఐడీస్ ఉన్నాయి, ఈసారి దుబాయ్లో ఉన్నాయి ఐడీలు. దుబాయ్లో ఉన్నాయి. రేపు మేము జూన్లో మనం అందరం దుబాయ్ వెళ్ళే నాటికి ఎయిర్పోర్ట్కి అక్కడ దుబాయ్లో ఉన్న టీం అంతా వస్తుంది అడిగి. సో అట్లా డెవలప్ అయిపోతుంది. సో మీరేమనుకుంటారా, నల్గొండ వరకే చేద్దాం అనుకుంటారా ఇంకేమన్నా కొద్దిగా? లేదు సార్, మేము అసలుకి మిమ్మల్ని చూస్తున్నప్పుడు నైట్ 12 దాకా ఆన్లైన్లోనే ఉంటారు, 4-4:30 వరకు మళ్ళీ ఆన్లైన్లోనే ఉంటారు. అంటే మనం వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్సే అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా హార్డ్ వర్క్ చేస్తలేం అనేసి కొంచెం అయితే చాలా బాధ అనిపిస్తుంది సార్. మనం అంటే వర్క్ మనం ఎందుకు ఇంకా అట్లా వర్క్లకు దిగట్లేము
ఒకటే మేడం, మేము ముగ్గురం నమ్మేది ఏంటంటే కొత్త జీవితం కావాలంటే పాత జీవితాన్ని వదిలేయాలి, కొత్త అలవాట్లు రావాలంటే పాత అలవాట్లు మానేయాలి. సింపుల్. అవును అందరు ఏమనుకుంటారంటే పాతది అట్లే ఉండాలి, కొత్తది రావాలి. అవును సార్. 50% రాదు. రాదు. అందుకోసమే ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళం ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాం అనేది మనం చూస్తే మేడం 15,000 20,000 కోసం 10-12 గంటలు పనిచేస్తున్నాం. ఎగ్జాంపుల్ నేనే సార్ 12 గంటల డ్యూటీ కూడా చేసిన. సెక్యూరిటీ వాళ్ళు చూస్తే 12 అవర్స్ 12 అవర్స్ కి ఎక్కువ జీతం అంటే 30 days 12 hours డ్యూటీ. అందుకోసమే వాళ్ళతో పోలిస్తే మనం చాలా చాలా తక్కువ. భువనగిరిలో కూడా ఫార్మసీలో చేసిన సార్. మొత్తం మాస్క్ గ్లౌజులు పేరుకి పెట్టేసుకొని ఉదయం 6 గంటల నుంచి 3 గంటల దాకా ఉండేది. మళ్ళీ కంటిన్యూ ఒక పావు గంట టైం ఇచ్చేటాడు. నీకు ఎక్కువ జీతం కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఒకరు రాలేదు వాళ్ళ ప్లేస్లో చేస్తామంటే చేసేది ఇతనికి చెప్పి. మనం నిన్ననే అనుకున్నాం, హైదరాబాద్ నుంచి చాలా మంది ఎంప్లాయీస్ రోజు విజయవాడ పోయేస్తారట. ట్రైన్లో ట్రైనింగ్ లో 300 కిలోమీటర్లు సార్, అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్స్ పర్ డే. రోజు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళకి వచ్చే జీతాలు ఎత్తుంటాయి మేడం, 60,000 70,000 మహా అంటే 1,00,000. 30,000 వాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారు సార్. వాళ్ళ దగ్గర నేను ఒకసారి మాట్లాడినా కూడా 30,000 కోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తారు కదా, వేరే సోర్స్ లేదంటే అవి ఉంటాయి ఉండవు. ఇదైతే రెక్కల కష్టం చేస్తున్నాం కదా. జీతం పడతా జీతం అదే జీతం లైఫ్ టైం ఉంటది. అక్కడ డెవలప్మెంట్ ఏమి ఉంటుంది అన్న విషయం అర్థం కాదు అది. కానీ ఇక్కడ ఒక 6 months కొంచెం కష్టపడితే నెక్స్ట్ 6 months లో పాత 6 months లైఫ్ ఉండదు, చేంజ్ అయిపోతుంది. ఎవ్రీ 6 months కి లైఫ్ చేంజ్ అవుతూనే ఉంటది, ఏదో ఒక అచీవ్మెంట్. అది డ్యూటీ ఒక ఉద్యోగం చేసి నెట్వర్క్ పరిచయం అయింది అనుకోండి, మళ్ళీ ఉద్యోగం వైపు వెళ్ళరు సార్. అస్సలు లైఫ్ లో అది ఇక ఎట్లా అంటే అంత ఉంటది మనకి. రుచి అనేది వేరే తిరిగి ఉంటుంది సార్. అది అసలు నెట్వర్క్ లా ఒక మైండ్ కూడా చాలా డెవలప్ అయిపోతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది. జాబ్ చేస్తే సబ్జెక్ట్ పెంచుకోవాలని ఉన్నా కొంతమందికి లీడర్షిప్ ఎలా పెంచుకోవాలో తెలియట్లేదు. అవును సార్. సో మన జూమ్ మీటింగ్లో సబ్జెక్ట్ ఇస్తున్నాం, ఇట్లా ఫిజికల్ కలిసి సపోర్ట్ ఇస్తున్నాం. కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే ఒక 1 monthలో 1.5 monthలో ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి, లీడర్గా మెటాఫోర్స్లో ఎదగడానికి కావాల్సిన అన్ని సపోర్ట్ ఇవ్వడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతుంది. 1.5 months ప్లాన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడే మీకు ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఓకే సార్, సూపర్. సార్ మొత్తం ప్లానింగ్ అయిపోయినాక ఎవరైనా కానీ మెటాఫోర్స్లో వర్క్ చేస్తూ లీడర్గా ఎదగాలనుకున్న వాళ్ళు ఆ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఫిజికల్గా ఉంటుంది హైదరాబాద్లో. ఓకే, సూపర్ సూపర్ సార్. మెటాఫోర్స్లో మీరు ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర? ఉన్నాయి సార్, ఎన్ని ఉంటాయి? కాకపోతే తక్కువ ఉన్నాయి సార్. 4,000 ఉన్నాయి. 4,000 తక్కువేం కాదు, నో ప్రాబ్లం. అంటే ఇంకా పెంచుకోవాలి, అంటే మన జర్నీలో సౌత్ ఇండియా సపోర్ట్ సిస్టమే ఫస్ట్ ఉంటే మాత్రం నేను గుండెల మీద చేసుకొని చెప్తా సార్. 30,000 కాయిన్స్ ఉండేటివి నా దగ్గర, 100% ఉండేటివి. అంటే అవి లేవు అని అంటే అది మిస్టేక్ అయిపోయింది. వాళ్ళు ప్రమోట్ చేయలేదు కనుక మీకు సబ్జెక్టే లేట్ కానీ ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఫోర్స్ కైన్ ఎంత వరకు వెళ్తుందని అనుకుంటారు రేటు? మనకి ఎక్స్చేంజ్లకు వచ్చేటప్పటికా సార్, లేకపోతే ఎక్స్చేంజ్లో వచ్చే నాటికి? ఎక్స్చేంజ్లకు నాటికైతే మేము కొన్ని అంటే టెలిగ్రామ్ కానీ మాకు ఫ్రెండ్స్ చెప్పేది కానీ ఆల్రెడీ ఎక్స్చేంజ్లకి రావడం ఫస్ట్ $4 ఎంటర్ అవుతుందేమో కానీ వచ్చిన ఒక 4-5 రోజులకి $80 వెళ్ళిపోతుంది. $80 అవసరం లేదు, ఫస్ట్ $20 అయితే లైఫ్లో ఆల్రెడీ అప్పటికే సెట్ అయిపోతాయి సార్. ఒక్కొక్కరు ఉన్న కాయిన్లు ఇప్పుడున్న కాయిన్లకి అది కనీసం $20 అయినా అందరి లైఫ్లో సెట్ అయిపోతుంది. అటువంటిది ₹1,00,000 వెళ్ళిపోవచ్చు. మనం మిస్టర్ లాడో గారు చేసిన ఈ ప్రాజెక్ట్ బిట్కాయిన్కి ఎటువంటి ప్రాజెక్టులు లేనటువంటిదే ఆ రేంజ్కి వెళ్ళగలిగింది. మనకి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, టాక్టైల్, అసలు ప్రతి ఒక్కటి క్యాష్ బ్యాక్లు, ఇన్ని ఆఫర్స్ ఇచ్చినప్పుడు మన కాయిన్ ఇంకా వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది. అది నిజంగా మనకు అర్థమైన తర్వాత కూడా ప్రైస్ చెప్పాలంటే నమ్మరేమని అనిపిస్తుంది. అవును సార్, నిజం. ఇతనికి నేను అట్లనే చెప్తా సార్ వాళ్ళని. సరే, ఇవాళ డేట్ ఎంత? మార్చి 10th కదా, ఇప్పటికే 9th కదా. 1వ తారీఖు పెరిగిందా? మార్చి 1కు 5వ తారీఖు పెరిగిందా? ఇలా 9వ తారీఖు ఇంకొక 4 hours, 3 to 4 hours
రేట్ పెరుగుతుంది కదా, అంటే 9 రోజుల్లో మూడు సార్లు పెరిగింది. ఈ మంత్ కంప్లీట్గా ఉండడానికి ఇంకా 21 డేస్ ఉన్నాయి, 22 డేస్ ఉన్నాయి. ఎన్నిసార్లు పెరుగుతుంది? కంపల్సరీ ఇప్పటి వరకు ఇంకా 4-5 సార్లకి ఎక్కువనే పెరుగుద్ది, ఎక్కువనే పెరుగుద్ది. ఈ మంత్ ఎండ్కి $2 $2 మంత్ ఎండింగ్ కూడా పడుతుంది. గమ్మత్ ఏంటంటే సార్, ఆల్రెడీ 1.6 వచ్చేసి అదే అంటున్నా. ఎక్కువ కాయిన్స్ వచ్చినప్పుడు ఎవరు కొనలేదు సార్ అసలుకి. తక్కువ కాయిన్స్ లో వస్తున్నా కానీ లక్షల కాయిన్లు, ఎందుకు తెలుసా లక్షల మేడం? కాయిన్లు. మా మనుషుల మైండ్ ఎట్లుంటుందంటే, ఏదైనా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం కాసేపు. రియల్ ఎస్టేట్లో ఉదాహరణకి సార్ బాగా ఎక్స్పీరియన్స్ అనుకుందాం. సార్ ఏం చేస్తాడు, నేను ఫ్రెండ్ కనుక నాకు చెప్పాడు, నేను పోతా చూస్తా వస్తా, అక్కడ ఏం కనపడలే నాకు. సో ఇక్కడ ఒక మంచి వెంచర్ వేస్తున్నా సార్, 10 ఎకరాలు మీరు ముందే మీకు తక్కువ రేట్కి ఇస్తా, కొనుక్కోమంటే నేను కొనుక్కోను, ఎందుకంటే నాకు అక్కడ ఏం కనపడలేదు కదా. కానీ నేనేం చేస్తుంది తెలుసా, సార్కి చెప్పకుండా సండే పోయి చూసి వస్తుంటుంది. నా కళ్ళ ముందే ఫస్ట్ రాళ్ళు బాతుతారు, తర్వాత రోడ్ వేస్తారు, తర్వాత డ్రైనేజ్ వస్తుంది, వాటర్ వస్తుంది, కరెంట్ వస్తుంది, అన్నీ వచ్చి ఒక 5-6 మంది వచ్చి ఇల్లు కట్టి ఆ ఇల్లు మళ్ళీ రీసేల్ అవుతుంటే అప్పుడు నా బల్బు వెలిగి సార్ ఒక 1000 రూపాయలకు గజం ఇస్తా అన్న వద్దన్న వాడిని 10-20 వేలు పెట్టి నేను పోయి ప్లాట్ కొనుక్కుంటా. సేమ్ క్రిప్టోలో కూడా అంతే, సేమ్ అట్లనే జరుగుతుంది. నిజం సార్. ఇప్పుడు ఈ రోజు మనకి ఒక 14 లక్షల కాయిన్లు ఉన్నాయంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది అనిపించేది. ఎప్పుడైపోతుందో ఏమో, అసలు 14 లక్షలు ఉన్నాయంటే 1 డే కూడా ఉండదు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అట్లాంటి స్పీడ్ అయిపోయింది, నమ్మకం పెరిగిపోయింది. ఈ మంత్ ఎండింగ్ నాటికి కొన్ని ప్రాజెక్టులు లాంచ్ అయిపోతున్నాయి, అవి వస్తే ఇంకా మామూలుగా ఉండదు. మీరు ఇందాక 4 అన్నారు కదా, 4 స్థానంలో 8 వచ్చినా, 8 స్థానంలో 16 వచ్చినా, 32 వచ్చినా, 64 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదనమాట. ఏదైనా జరగచ్చు. కాయిన్లు కూడా మనము ఒక 8 కోట్లు ఉండగానే బర్న్ అవుతాయి అనుకున్నాం. ఆల్రెడీ 8 కోట్లది రన్ అయితేనే ఉంది. ఇంకా మనకి 3 కోట్లు కూడా బర్న్ అయితే కావు కూడా నమ్మకమే తక్కువ ఉంది సార్ అసలుకి. ఒక 88 లక్షలు మాత్రం బర్న్ అయ్యి టోటల్ 46 కోట్లు ఉంటే చాలు. ఒక కాయిన్ $256. 100% అవును సార్. ఓపెన్ మార్కెట్కి వచ్చే నాటికి ఇది కనుక జరిగింది అనుకోండి, సార్ ఇక్కడ అపార్ట్మెంట్ వేసేద్దాం, మంచి అపార్ట్మెంట్ కట్టేద్దాం. సో చాలా మందికి మనం ఇట్లా మాట్లాడుకుంటుంటే వీళ్ళకు ఏమంటారు, ఎక్కువ ఆశ ఉంది అని అనుకుంటారు, కానీ రియాలిటీ ఇది రుజువు కావడానికి జస్ట్ ఇంకొక 4-5 months 6 months అంతే, టైం ఎక్కువ లేదు. 100% ఇవన్నీ తెలిసిపోతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ ఇంటికి మమ్మల్ని మేము వచ్చినందుకు, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, భోజనం పెట్టినందుకు. సార్ మీరు మేడంకు సపోర్ట్ చేస్తారా లేదా కలిసి జర్నీ చేస్తారా? ఎస్, సింగిల్ ఐడి డబుల్ వర్క్. అది 100% సార్. ఎందుకు అని అంటే నేను చూస్తున్నా కొంతమందిని, నాకు వేరే కూడా ఇప్పుడు మాకు ఉన్నారు కదా సార్ వేరే టీమ్ మెంబర్స్, అందులో కూడా మీలాగే సేమ్ జెన్యూన్ పర్సన్స్ కొంతమంది పరిచయం ఉండే సార్. వాళ్ళకి మేము క్రాస్ లైన్ అయిపోయినా వాళ్ళకి సంబంధం లేని టీం అయినా కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు అనమాట. ఒకటే ఐడి మీద చేసుకోండి, 2-3 ఐడీలు ఇప్పుడిప్పుడు డబ్బు కోసమే చూసుకుంటారు వాళ్ళు, పొరపాటు చేస్తారు. అది అర్థం కావట్లేదు వాళ్ళకి. రేపు మనకి క్యాష్ బ్యాక్ కానీ అదర్ ప్రాజెక్టులు ఇంకా మనకు లాంచ్ అవుతుంటే 2 ఐడీలు ఉండడం వల్ల ఎంత దెబ్బ పడుతుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే స్లాట్లలో ఇన్కమ్ వస్తుంది కాబట్టి 2 ఐడీలు ఉంటే నాకే రావాలి, అప్లైన్లకు రావద్దు, నేనే బాగుపడాలి, అప్లైన్ బాగుపడొద్దు. కానీ అప్లైన్ అయితే సర్వీస్ కావాలి, అప్లైన్ సర్వీస్ కావాలి, నాకు 2 ఐడీలు ఉండాలి, 2 ఐడీల కింద ఐడి కొట్టాలి. ఇది నాకు బాగా అనుభవం. నేను చూసిన తరుణంలో చూసినా కదా సార్, నా కింద రావద్దు అనుకుంటున్నారు, అలాగే వాళ్ళ టీంకు కూడా రావద్దు అనుకుంటున్నారు. నాకే రావాలి, నా రక్త సంబంధంకే రావాలి, మా ఫ్యామిలీకే రావాలి, అస్సలుగా ముందుకు పోలేరు మేడం. ఇట్లాంటి వాళ్ళు ఫ్యూచర్ లో దెబ్బ పడుతుంది, చాలా దెబ్బ పడుతుంది. మెటాఫోర్స్ లో ఉన్న డిఫరెంట్ అది సార్. మిస్టర్ లాడో గారు అన్ని చూసే మనిషిని అతనే రియలైజ్ అయ్యేలాగా ప్రాజెక్ట్ తయారు చేసి, ఇది 100% సార్. మన తప్పు మనమే ఒప్పుకునే టైప్ లో చేసి పెట్టిండు. అర్థమవుతుంది వాళ్ళకి, జర్నీ చేసిన అర్థమవుతుంది. సో మనమైతే అందరం సింగిల్ ఐడి మీద వర్క్ చేద్దాం. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, మన సిస్టంలో కూడా కొంతమంది షేర్ చేస్తారు, మనం చెప్పినా వినట్లేదు. కానీ వాళ్ళకు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రాక్టీస్లో తెలిసిపోతుంది, అర్థమైపోద్ది, టీం తిట్టుకుంటారు. సో మంచి సర్వీస్ ఇద్దాం మనం అందరం.
సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సౌత్ ఇండియాలో ఒక బెస్ట్ టీమ్గా బెస్ట్ సిస్టమ్గా దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మాకు కూడా మీరు వస్తున్నామని చెప్పగానే అదొక ఆనందం సార్ లోపల. ఎట్లా అంటే ఒక విఐపీస్ ఎట్లయితే వస్తే రాజకీయంలో మన వీధికి వస్తే ఎట్లయితే సంతోషపడుతుంటారో మా ఇంటికి వస్తారంటే మేము కూడా ఆ విధంగానే సంతోషపడ్డాం సార్. ఏదేమైనా మనకి సబ్జెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉండడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు వెన్నంటూ ఉండి మన దగ్గర ఉండి మనం చేస్తున్న పొరపాట్లని తప్పులని చెప్పుకుంటూ వెళ్ళడం మాత్రం చాలా ఆనందంగా ఉంది సార్. అసలుకి మీరు మా ఇంటికి రావడం, భోజనం చేయడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.